పాలనాపరమైన వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. 36 మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులను కూడా బదిలీ చేసి కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన వారిని ప్రభుత్వం నియమించింది. ముప్పై 36 మంది ఐఏఎస్లను 4 నాన్ క్యాడర్ అధికారులను తెలంగాణ సర్కార్ బదిలీ చేసింది. కీలకమైన స్థానాల్లో సైతం మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శిగా, గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా శ్రీధర్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. సీసీఎల్ఏ ముఖ్య కార్యదర్శిగా లోకేష్ కుమార్ను బదిలీ చేసింది. ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శిగా నవీన్ మిఠల్, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా జ్యోతి బుద్ధప్రకాష్, ఢిల్లీలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్గా శశాంక్ గోయల్ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టీజీ ఆయిల్ ఫెడ్ ఎండీగా శంకరయ్య, కాంబినేషన్స్ అండ్ స్టాంప్స్ స్పెషల్ సెక్రటరీగా రాజీవ్ గాంధీ హనుమంతును నియమించారు. మరోవైపు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రుల మార్పులో కూడా తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల కేబినెట్లో విస్తరించిన సీఎం రేవంత్ రెడ్డి తాజాగా మంత్రులకు కూడా జిల్లా ఇన్ఛార్జ్ బాధ్యతలను కేటాయించారు. కొత్తగా మంత్రి బాధ్యతలు చేపట్టిన 3కి జిల్లా ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. వాకిటి శ్రీహరికి ఖమ్మం, అడ్లూరు లక్ష్మణ్కు నల్గొండ జిల్లా ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా మంత్రిగా ఉన్న సీతక్కను ఇప్పుడు నిజామాబాద్కు, నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా జూపల్ని ఆదిలాబాద్ ఇన్ఛార్జిగా బదిలీ చేశారు. కోమటిరెడ్డి ఇన్ఛార్జ్ బాధ్యతలను వాకిటి శ్రీహరికి కేటాయించారు. నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ తుమ్మల నాగేశ్వరరావును కరీంనగర్కు ట్రాన్స్ఫర్ చేసి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ బాధ్యతలను అడ్లూరు లక్ష్మణ్కు అప్పగించారు. మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి మంత్రి సురేఖను తప్పించి ఎమ్మెల్యే వివేక్ అప్పగించారు.